ఖమ్మం జిల్లా మదిరలోని ఎర్రుపాలెంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 43,000కు పైగా నగదు, 9 కార్లు, ఒక ఆటో, 23 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మందిపై కేసు నమోదు చేసినట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఎవరైనా పేకాట స్థావరాలు కానీ కోడిపందాలు కానీ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జమలాపురం గ్రామం సమీప మామిడి తోట లోపల కోడి పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో ఎర్రుపాలెం ఎస్ఐ రమేష్ గారు తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సో అక్కడ కోడి పందాలను బరి తయారు చేసి కోడి పందాలు నిర్వహిస్తుండగా రైడ్ చేసిన సందర్భం లోపల దాదాపు 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 43,300 రూపాయల క్యాష్ను సీజ్ చేయడం జరిగింది. 9 4 వీలర్స్ కార్లు, ఒక ఆటో, దాంతోపాటు 23 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ కోడిపుంజులు కూడా 2 కోడిపుంజులు కూడా దొరకడం జరిగింది. సో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈరోజు నేను, మదిర రూరల్ సిఐ గారు, మధు గారు, తర్వాత మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ మళ్ళీ ఒకసారి ఎక్కడైతే కోడిపందాలు నిర్వహించారో ఆ ప్రాంతాన్ని చూసి, అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో చేసిన సందర్భాలు లేవు. సో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యల గురించి కూడా డీటెయిల్గా ఆఫీసర్స్ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళను చట్టప్రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా అంటే ఎర్రుపాలెం ప్రాంత ప్రజలు కానీ, తర్వాత బార్డర్లు ఉన్న ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ప్రాంతం లోపల ఖమ్మం కమిషనరేట్లో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, ముఖ్యంగా పేకాట ఆడటం కానీ, కోడి పందాలు కానీ, ఇల్లీగల్ శాండ్ బార్డర్ అవతల నుంచి ఇల్లీగల్ తీసుకొచ్చి అక్రమంగా ఇసుక తీసుకురావడం, ఇట్లాంటి వాటి పైన చాలా కఠినమైన లీగల్ చర్యలు